ఆంధ్రప్రదేశ్ తెలుగు మనకి కవి పరిచయాల్లో ఈ మాసపు పాట కథకు సంబంధించిన కవుల గురించి అండి. ఎవరెవరు ఏం రాశారో కవుల గురించి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు వీలుంటే. తల్లి భారతి వందనం దాశరథి కృష్ణమాచార్యులు. ఐకమత్యం లియో టాల్స్టాయ్ రేలారే రేలా. జింక ఈసెప్ కథ కలపండి చెయ్యి చెయ్యి దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. బావిలో నీళ్లు అక్బర్ బీర్బల్ కథలు. బంగారు పాపాయి మంచాళ జగన్నాథరావు. బంగారు మొలక చందమామ నండూరి రామ్మోహన్ రావు. వికట కవి తెనాలి రామకృష్ణ కథలు. తెలుగు తోట కందుకూరి రామభద్రరావు. మెకపోతు గాంభీర్యం. అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం. దిలీపుని కథ పంట చేలు పాలగుమ్మి విశ్వనాథం. ఇప్పుడు మనం శ్రీశ్రీ గారి గురించి తెలుసుకుందాం. శ్రీశ్రీ గారి యొక్క స్వీయ రచన అనంతము. ఈయన్ని మహాకవి, నాటకకర్త, అభ్యుదయ యుగకర్త అని పిలుస్తారు. మనకి ఇతను రచించిన మెయిన్గా రచనలు ఏంటంటే మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, చరమరాత్రి, లిమరిక్కులు, సిరిసిరి మువ్వా శతకం, ప్రాసక్రీడలు రాశారు. మహాప్రస్థానం అనే రచన ఏంటంటే తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన అనమాట. దీన్ని కొంపల్లి జనార్దనరావుకి అంకితం ఇచ్చారు. కొంపల్లి జనార్దనరావు ఏంటంటే శ్రీశ్రీ గారి యొక్క స్నేహితుడు అనమాట. తర్వాత తల్లి భారతి వందనం రచించినది దాశరథి కృష్ణమాచార్యులు. ఈయన యొక్క స్వీయ రచన యాత్రా స్మృతి. ఈయన నిజాం నిరంకుశత్వం మీద తన ధిక్కార స్వరాన్ని వినిపించిన మొట్టమొదటి కవి అనమాట. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు. ఇతను పద్యాన్ని పాటని రెండింటినీ సమానంగా నిర్వహించిన కవి. ఏపీ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. నిజాం రాజుల మాకు జన్మజన్మల బూజు అని వ్యాఖ్యానించారు నిజాం రాజుల గురించి. ఇతను రచించిన రచనలు ఏంటంటే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం, కవితా పుష్కరం, నేత్రపర్వం. అగ్నిధార అనేది దాశరథి కృష్ణమాచార్యుల యొక్క మొట్టమొదటి రచన. రుద్రవీణ తెలంగాణకి అంకితం ఇచ్చాడు. మహాంధ్రోదయం జైలుగోడలపై రాసిన రచన అనమాట. తిమిరంతో సమరం ఏంటంటే ఇది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఈ రచనకు. కవితా పుష్కరం, ఈ కవితా పుష్కరం అనే దానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నేత్రపర్వం అనేది దాశరథి కృష్ణమాచార్యుల యొక్క చిట్ట చివరి రచన అనమాట. ఈయన యొక్క స్వీయ రచన యాత్రాసుపతి. థ్యాంక్ యూ అండి. నేను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. నేను బయాలజీ తెలుగుకి సంబంధించిన వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.